అమోఘమైన రుచులకు చక్కటి చిరునామా మన రారండోయి వంటలు చేద్దాం. మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే 8008054321 నంబర్ కి మీ సిగ్నేచర్ డిషెస్ ని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. సంధ్య గారు వచ్చేసారు హైదరాబాద్ కొండాపూర్ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సంధ్య గారు. హలో సాయిశ్రీ గారు. మరారెండోవి వంటలు చేద్దాం. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీ కాస్ట్యూమ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగా కట్టుకున్నారు సారీని. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి ఈ స్టైల్ అంటే మీకు ఇష్టమా? సారీ లేదు, సారీస్ అంటే ఇష్టం. సో డిఫరెంట్ డ్రేప్స్ ట్రై చేస్తూ ఉంటాను వాళ్ళు ఎప్పుడు. సో ఈ డ్రేపింగ్ కూడా మీరు ఓన్ గా చేసుకున్నారా? యూట్యూబ్ చూసి ఇంకా డిఫరెంట్ డ్రేప్స్ ఎక్కువ. నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎస్పెషలీ సారీ స్టైలింగ్ చాలా ఇష్టం. సో ట్రై చేస్తూ ఉంటాను. ఒకసారి కంప్లీట్ గా తిరిగి ఆడియన్స్ కి కూడా చూపియండి స్టైలింగ్ అంతా. ఎంత బాగుంది కదా, ఎంత చక్కగా డ్రేప్ చేసుకున్నారు కదా. సారీ డ్రేపింగ్ యాక్చువల్ గా కొంచెం కష్టం, ఎస్పెషల్లీ నాకు చాలా కష్టం. ఎనీవేస్ ఈ టైప్ లో డ్రేప్ చేసుకోవడం ఇంకా కష్టం అనిపిస్తుంది. కష్టమా ఈజీగా ఇంతకీ? లేదండి, చాలా ఈజీ, చాలా ఈజీ. మనకి ఇంట్రెస్ట్ ఉండి కొంచెం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ. మిమ్మల్ని చూస్తే మా అందరికి ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు ఇట్లా నేర్చుకోవాలని. ఎనీవేస్ వెరీ నైస్ అపియరెన్స్. సరే మొత్తానికి వంట దగ్గరకు వచ్చేద్దాం. అసలు మరి సంధ్య గారు ఇవాళ మనకి ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు? 2 స్పెషల్ రెసిపీస్. ఆ రెసిపీస్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ రెసిపీ ఏంటి మీరు పరిచయం చేయబోయేది? సో ఫస్ట్ నేను ఓట్ మీల్ చేస్తున్నాను. ప్రోటీన్ రిచ్ ఓవర్ నైట్ ఓట్ మీల్ చేస్తాను. సో మరి చూసేద్దామా ఓట్ మీల్? అండ్ అది చూసే ముందు అసలు ఓట్ మీల్ తయారు చేసుకోవాలంటే మనకి ఏమేమి పదార్థాలు కావాలి తెలుసుకుందాం. చెప్పండి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? ఓట్స్ కావాలి, ఒక ½ కప్. అండ్ పాలు, మనం ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ యాపిల్ అండ్ బనానా తీసుకున్నాను. అండ్ డేట్స్ తీసుకున్నాను. ఇందులో మనం షుగర్ కానీ ఏమి యాడ్ చేయము. సో స్వీట్నెస్ కోసం డేట్స్ తీసుకున్నాం. అండ్ డ్రై ఫ్రూట్స్, అసార్టెడ్ డ్రై నట్స్ అనమాట. కాజు, పిస్తా అండ్ బాదం తీసుకున్నాను నేను. అండ్ హనీ, ఆప్షనల్ గా మనం హనీ కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే. యా, వెరీ నైస్. ఇంగ్రీడియంట్స్ కూడా చూసాం. అండ్ ఇది సంధ్య గారి ఓట్ మీల్ రెసిపీ. ఎనీవేస్ నేను కూడా అప్పుడప్పుడు ఓట్ మీల్ నేను కూడా చేస్తూ ఉంటాను, తయారు చేస్తుంటాను. ఈవెన్ ఐ విల్ హ్యావ్ ఇట్. సో నా రెసిపీ కూడా చెప్తా మధ్యలో. ఎనీవేస్ ఫస్ట్ సంధ్య గారు, ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి? ఫస్ట్ మనం ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేసుకున్నాము, చిన్న చిన్న పీసెస్. సో ఓట్ మీల్ లో అన్నిటికన్నా మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఫ్రూట్స్ అండి. మీ దగ్గర ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా సరే అన్ని కొంచెం కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్పెసిఫిక్ గా నాకు చాలా ఇష్టమైంది పొమోగ్రనేట్. ఎందుకంటే పొమోగ్రనేట్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి పొమోగ్రనేట్ తినడం వల్ల. సో వెన్ ఎవర్ నేను ఓట్ మీల్ చేసుకుంటే డెఫినెట్లీ నా ఓట్ మీల్ లో ఉండేది ఫస్ట్ థింగ్ ఏంటంటే పొమోగ్రనేట్. అండ్ ఒక 1 పొమోగ్రనేట్ లేదు, ఇంకా మీ దగ్గర ఏం ఫ్రూట్స్ లేవంటే 2 కూడా వేసేసుకోవచ్చు. అండ్ యా, బనానా డెఫినెట్లీ మెగ్నీషియం రిచ్, పొటాషియం రిచ్ బనానా. సో మీ దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని. సో ఇప్పుడు నేను ఇప్పుడు బేసిక్ ఓట్ మీల్ చెప్తున్నాను. దీంట్లో మనం చాలా వేరియేషన్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఒక ఇలా ఎయిర్ టైట్ జార్ ఆర్ మన ఇంట్లో చిన్న ప్లాస్టిక్ బాటిల్ అయినా పర్లేదు, ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోవాలి. ఇందులో మనం ఒక ½ కప్ ఓట్స్ అన్నమాట. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బెస్ట్. మనకి యూజువలీ టైం లేనప్పుడు చాలా క్విక్ అయిపోవాలి అంటే ఇలాంటివి చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇదేంటి అంటే మనం ముందు రోజు చేసి పెట్టేసుకోవచ్చు. సో దీంట్లో నేను ½ కప్ మిల్క్ వేస్తున్నాను. దెన్ మిల్క్ లో కూడా మళ్ళీ మీకు డిఫరెంట్ ప్రియారిటీస్ ఉండొచ్చు. ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్, రెగ్యులర్ మిల్క్ యూజ్ చేయకూడదు, ఫ్యాట్ వస్తుంది అనుకునే వాళ్ళు యూ కెన్ గో ఫర్ మల్టిపుల్ ఆప్షన్స్ అండి. అండ్ మిల్క్ అస్సలే వాడద్దు అనుకునే వాళ్ళు ఐ థింక్ యూ కెన్ ఓట్స్ ని వాటర్ లో కూడా బాయిల్ చేయొచ్చు, విచ్ ఇస్ వాట్ ఐ డూ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది వీగన్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే నార్మల్ మిల్క్ బదులు కోకోనట్ మిల్క్ ఆర్ ఆల్మండ్ మిల్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మిల్క్ లో ఓట్స్ కంప్లీట్ గా సోక్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇందులో స్వీట్నెస్ కోసం డేట్స్ యాడ్ చేస్తున్నాను. ఈ డేట్స్ కూడా సోక్ అయితే ఏంటంటే ఓవర్ నైట్ చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆ ఫ్లేవర్ మొత్తం మిల్క్ అండ్ ఓట్స్ కి పట్టి. యాక్చువల్లీ ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేయాలి, బట్
నేను కొంచెం లేజీ కాబట్టి ఇవన్నీ మార్నింగ్ చేస్తాను. ఎనీవేస్ తినడం ఇంపార్టెంట్, బట్ ఇలా చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది యాక్చువల్లీ, బికాజ్ అన్ని ఆ ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది కదా ఓట్స్ కి. ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ టేస్ట్. సో ఇప్పుడు డేట్స్ అయిపోయాక నేను కొన్ని యాపిల్స్ వేస్తున్నాను అండ్ సమ్ బనానా. సో ఇప్పుడు నేను కొన్ని నట్స్ వేస్తున్నాను. నేను ఇందులో కాజు, పిస్తా అండ్ బాదం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుంది జార్ అసలు. మొత్తం ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్, ఓట్, ఆసమ్. అండ్ లాస్ట్ హనీ వేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసం. అండ్ చిన్న మిక్స్ అన్నమాట, జస్ట్ మనం స్పూన్తో చిన్న మిక్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం జార్కి పెట్టేసి క్లోజ్ చేసి, యూజువల్లీ ఇది ఓవర్ నైట్ ఉంచేసేసి మనం నెక్స్ట్ డే మార్నింగ్ క్విక్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ టైం లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఒక 3 hours పెట్టినా కూడా కొంచెం మంచి ఫ్లేవర్, టేస్ట్ బాగుంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఒక 2 hours ఫ్రిడ్జ్ లో పెడతాము. సో చూస్తున్నారు కదా, మొత్తానికి సంధ్య గారు చక్కగా డ్రై ఫ్రూట్స్, మిల్క్, ఓట్స్ అన్ని యాడ్ చేసి దానిపైన హనీ కూడా టాపింగ్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసి రెడీగా పెట్టారు జార్. అండ్ ఇలాగే డైరెక్ట్ గా మనం కన్స్యూమ్ చేయలేము ఓట్ మీల్ ని. సో ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ఓట్ మీల్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాలి. సో పెట్టేసేయండి ఫస్ట్ ఫ్రిడ్జ్ లో. ఓకే, మొత్తానికి ఫ్రీజర్ లో పెట్టేశారు. అండ్ మనం ఎంతసేపు పెట్టాలి ఫ్రీజర్ లో? మినిమం 3 hours ఉంటే ఫ్లేవర్ బాగా పట్టి ఓట్స్ కూడా బాగా కొంచెం సోక్ అయిన తర్వాత మనకి తినడానికి చాలా బాగుంటుంది. సో 3 hours మినిమం. అసలు యాక్చువల్లీ ఓవర్ నైట్ అయితే ద బెస్ట్ అన్నమాట. మరి ఈ డెలీషియస్ ఓట్ మీల్ ని నేను టేస్ట్ చేసే ముందు, మరి అప్పటి నుంచి సంధ్య గారు వచ్చినప్పటి నుంచి మనం వంట గురించి, ఓట్స్ గురించి, ఆవిడ కాస్ట్యూమ్ గురించి, ఫ్యాషన్ గురించి మాట్లాడుతున్నాం. అసలు సంధ్య గారు ఏం చేస్తూ ఉంటారు అడుగుతాను. సంధ్య గారు అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, యాక్సెంచర్ లో వర్క్ చేస్తున్నాను. 8 years నుంచి చేస్తున్నాను. సో ఎలా ఉంది ప్రొఫెషనల్ లైఫ్? ఎప్పుడు బోర్ కొట్టలేదా ఈ పాస్ట్ 8 years లో? లేదు, సో బాగుంది, సాటిస్ఫైడ్, చాలా హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే మాకు ఎప్పుడు వీకెండ్స్ వస్తుంది అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సో మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందంటారు. యూ హ్యావ్ అ వెరీ నైస్ వర్క్ స్పేస్ ఆల్సో. సో ఆఫీస్ లైఫ్ గురించి చెప్పండి. కొలీగ్స్ అంటే హౌ ఇస్ యువర్ బాండ్ విత్ యువర్ కొలీగ్స్? అందరు బయటకు వెళ్తూ ఉంటారా? దే ఆర్ ద బెస్ట్. ఇప్పుడు పాండమిక్ వల్ల కొంచెం ఈ ఇయర్ తగ్గింది, బట్ వీ హ్యావ్ టీమ్ మీటింగ్స్ ఉంటాయి, ఫుడ్ కనెక్ట్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి. సో ఇట్ ఇస్ గుడ్, చాలా బాగుంది. అంత ఆనందంగా చెప్తున్నారంటే నిజంగా చాలా బాగుందని నాకు అర్థమవుతుంది. ఎనీవేస్, ఈ పాండమిక్ లో, ఈ లాక్డౌన్ లో హౌ డిడ్ యూ ఫేస్ దిస్ వర్చువల్ థింగ్, ఈ ఛాలెంజ్? ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే మాకు 2 years బాబు ఉన్నాడు. సో బేబీని చూసుకుంటూ వర్క్ చేసుకోవడం కొంచెం హెక్టిక్ అయింది, బట్ అది నేర్చేసుకున్నాం. బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అలవాటు అయిపోయింది. వాట్ అబౌట్ యువర్ హస్బెండ్? మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తారు. అండ్ సో హస్బెండ్ హెల్ప్ చేసేవాళ్ళు అప్పుడు? అయ్యో, చాలా బాగా చేస్తారు. యాక్చువల్లీ నాకన్నా తనే బాగా కుక్ చేస్తారు. వెరీ నైస్. ఏ డిషెస్ కుక్ చేస్తారు బాగా? బిర్యానీలో వేరియేషన్స్ చేస్తారు. ఆవకాయ బిర్యానీ, పనీర్ బిర్యానీ, గోంగూర అండ్ ఎగ్ బిర్యానీ. సో ఎప్పుడైనా సరే ఇలా హస్బెండ్ లేకపోతే ఎప్పుడైనా అబ్బాయిలు మనం వంట చేస్తారా, బాగా వంట చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ నోట్ నుంచి వచ్చేది బిర్యానీ బాగా చేస్తారు, చికెన్ బాగా చేస్తారు. ఫస్ట్ గోస్ టు నాన్ వెజ్ డైరెక్ట్లీ, అది కూడా స్పెసిఫికల్లీ చికెన్. ఇంతకి బాబు పేరేంటి? షన్విక్. నైస్. సో జనరల్ గా అయితే ఓట్ మీల్ ని 2-3 hours పాటు ఫ్రీజర్ లో ఉంచి తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ రైట్ నౌ మనకు అంత టైం, అంత స్కోప్ లేదు కాబట్టి నేను ఓట్ మీల్ ని ఇమిడియట్ గా టేస్ట్ చేయబోతున్నాను. సో తీద్దామండి ఫ్రీజర్ నుంచి, చూద్దామా? యాక్చువల్లీ ఏంటంటే మనం ఎక్కువ సోక్ చేస్తే మిల్క్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది ఓట్స్ లో. సో మనం ఇంకొంచెం మిల్క్ ఫ్రెష్ గా యాడ్ చేసుకుని తినే ముందు తీసుకుంటాం అన్నమాట. బట్ మనకి ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, టేస్టీ అండ్ డెలిషియస్ ఓట్ మీల్. ఓట్ మీల్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఓట్స్, ఆపిల్, బనానా, ఖర్జూరం, బాదం, పిస్తా, కాజు, పాలు, తేనె. ఓట్ మీల్ తయారీ విధానం: ముందుగా ఆపిల్ అలాగే బనానాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక జార్ తీసుకొని అందులో ఓట్స్, పాలు వేసుకుని అందులో ఖర్జూరం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆపిల్, బనానా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే అందులో బాదం, పిస్తా, కాజు, తేనె వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత జార్ ని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ లో 2 గంటల పాటు పెట్టుకోవాలి. తర్వాత తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఓట్ మీల్ రెడీ. టేస్టీ అండ్ డెలిషియస్ ఓట్ మీల్. అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంది. వాట్ టు సే,
ఎనీవేస్ ఓట్ మీల్ నా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ యాక్చువల్లీ. ఇది లైక్ నాకు కొత్త ఏం కాదు, డెఫినెట్లీ ఎప్పుడు 99% ఐ హ్యావ్ దిస్. అండ్ మీరందరూ కూడా డెఫినెట్లీ ట్రై చేయండి, బికాజ్ మనందరికీ తెలుసు మన డైట్లో ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ అన్ని ఇంక్లూడెడ్ ఉండాలి. అండ్ డైలీ మనం మినిమం 3 types ఆఫ్ ఫ్రూట్స్ తినాలి మినిమం. సో మరి అవన్నీ మనం ఒక్కొక్కసారి పర్టికులర్ స్కెడ్యూల్ ఫాలో అవ్వలేకపోవచ్చు, పర్టికులర్ డైట్ ప్లాన్ ఫాలో అవ్వలేకపోవచ్చు. సో అలా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అవన్నీ వేసేసుకొని చక్కగా లేదంటే వెరీ హెల్దీ అండ్ వెరీ టేస్టీ అట్ ది సేమ్ టైం. సో అందరూ ట్రై దిస్ రెసిపీ ఫర్ యర్ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా, మరి సంధ్య గారు మనకు పరిచయం చేయబోయే నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దాం. సో సంధ్య గారు ఇప్పుడే రెసిపీ పరిచయం చేయబోతున్నారు. ఇప్పుడు గ్రీన్ కార్న్ రైస్ అండి. దీంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. నేను బేసిక్ చేస్తున్నాను, దీన్ని ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కూడా. సో ముందైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. సో కుక్డ్ రైస్ తీసుకున్నా అండి నేను ఇక్కడ. సో దీంట్లో మనకి వేరియేషన్స్ నేను చెప్పినట్టు కొంచెం డైట్ కాన్షియస్ ఉంటే బ్రౌన్ రైస్తో చేసుకోవచ్చు, మిల్లెట్ రైస్తో చేసుకోవచ్చు, ఆర్ రెస్టారెంట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే బాస్మతి రైస్ యూస్ చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. ఈ రెసిపీ ఏంటంటే మనం లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వెజిటబుల్స్ వచ్చేసి ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ కార్న్ తీసుకున్నాను. మనం కావాలి అంటే పొటాటోస్ అండ్ క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కసూరి మేతి, కొరియాండర్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా. నేను ఇప్పుడు గీతో చేస్తున్నాను, కొంచెం బటర్ వేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు మనం. అండ్ సాల్ట్, ఇది ఏంటంటే మనం పుదీనా అండ్ కాజు కలిపి నేను పేస్ట్ చేశాను. అండ్ ధనియాల పొడి అండ్ చిల్లీస్ అండ్ పసుపు. స్టార్ట్ చేద్దామా? ఏం చేయాలి ముందుగా? ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. నేను ఎక్స్క్లూజివ్ హెల్దీగా చూసుకుంటున్నాను కాబట్టి గీ యాడ్ చేసుకుంటున్నాను. సో బటర్ కావాలంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక 2.5 tablespoons గీ వేసాను నేను. హీట్ అయిందా ఘీ? ఎస్, ఇప్పుడు గీ హీట్ అయింది కాబట్టి కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను ఫస్ట్. సో ఇప్పుడు నేను ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను, క్యాప్సికమ్ వేస్తున్నాను. ఐ థింక్ మీరు కూడా పాటలు నేర్చుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. యు ఆల్సో లవ్ మ్యూజిక్. ఎస్, చాలా దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్, యు షుడ్ సింగ్ దమ్. అయ్యో, నాకు ఒక సాంగ్ చాలా ఇష్టం అన్నమాట. సో అది మా బాబుకి డెడికేట్ చేస్తూ నేను పాడతాను. షూర్. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. అంతనింత గొల్లేతల అరచేతి మాణికము, పంతమాడే కంసునికి పాలి వజ్రము. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస, కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు, ముత్తుకారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. బాగా పాడారు. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. ఎనీవేస్ చాలా మంచి సాంగ్ ఇది, నాకు కూడా చాలా చాలా ఇష్టం. మీరు పాడుతుంటే నాకు అన్ని లిరిక్స్ అలా గుర్తొచ్చేస్తున్నాయి. వెరీ నైస్ సాంగ్ నిజంగా. థ్యాంక్స్. అండ్ చాలా మందికి వచ్చే సాంగ్ యాక్చువల్లీ వెరీ పాపులర్ ఐ షుడ్ సే. సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం కార్న్ యాడ్ చేస్తున్నాను. యూజువల్గా ఫ్రోజన్ కార్న్ తీసుకున్నాను ఇక్కడ. ఫ్రోజన్ కార్న్ అంటే ముందు బాయిల్ చేయక్కర్లేదు, మనం డైరెక్ట్ కార్న్ తీసుకునేటట్టయితే ముందు కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుని యూజ్ చేయాలి. సో ఇంకా మీరు మీ వారు కలిసి బాబుతో టైం ఎలా స్పెండ్ చేస్తారు?
ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం, ట్రావెలింగ్ ఇష్టం ఇద్దరికి, సో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం, ఇంట్లో చాలా తక్కువ ఉంటాం. సో బాబు ఎవరి దగ్గర ఎక్కువ వెళ్తాడు, మీ దగ్గరకా మీ వారి దగ్గరకా? డాడీస్ బాయ్. నిజమా? ఎక్కువ చాలా, అసలు నేను లేకపోయినా హ్యాపీగా ఉంటాడు. అవునా? డాడీ ఉంటే చాలు. అవునా? డాడీస్ బాయ్. ఏంటి మీ వారిలో ఏంటి ఆ స్పెషాలిటీ? ఈజ్ ఎలా చెప్పాలంటే ఆన్ హ్యాండ్స్ డాడీస్ అంటున్నారు కదా ఇప్పుడు. సో ఫ్రమ్ ద టైమ్ హిస్ బర్త్ నుంచి తను ఎక్కువ కేర్ తీసుకుంటారు అనమాట. ఇట్స్ లైక్ నేనే చేయాలి అని ఏముండదు, ఎక్కువ కుకింగ్ కానీ బాబు పని ఎప్పుడు తనకి ఎవరికి కుదిరితే వాళ్ళు చేసేస్తూ ఉంటాం. సో తను ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. తనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి తనకి ఫీడ్ చేయడం కానీ, స్నానం చేయించడం, డైపర్ చేంజింగ్, ఎవ్రీథింగ్ చాలా కేర్ తీసుకుంటారు. సో అందుకని వాడు బాగా డాడీ ఇంక్లైండ్ అనమాట. దట్స్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు ఇంట్లో ఇది చూసే వాళ్ళకి ఎంతమంది గొడవలు అవుతున్నాయి ఇంట్లో. సో చూస్తున్నారు కదా, మొత్తానికి అన్ని వెజ్జీస్ అన్ని యాడ్ చేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను, అది కూడా ఘీలో. సో ఇమాజిన్ ఎంత టేస్టీగా ఉండబోతుంది రైస్. దీని తర్వాత మన ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. అండ్ కొంచెం పసుపు, ధనియాల పొడి అండ్ గరం మసాలా ఆప్షనల్ అండి. నేను కొంచెం ఫ్లేవర్ కోసం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కారం కోసం చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చిల్లీస్ లేదు అనుకుంటే కనుక నార్మల్ కారం కూడా యాడ్ చేసేస్తాను. బట్ ఐ థింక్ ఎప్పుడైతే మనం ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం అంటే గ్రీన్ చిల్లీ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది నార్మల్ మనం వేసే కారం కన్నా, నా ఫీలింగ్, పర్సనల్ ఒపీనియన్. ఐ డోంట్ నో, ఎవరి చాయిస్ వాళ్ళది. బట్ ఎందుకంటే మిర్చి వేసి దాంట్లో మనం సాల్ట్ యాడ్ చేస్తే గివ్స్ ఎ నైస్ ఫ్లేవర్. అని యాక్చువల్లీ గ్రీన్ చిల్లీస్ హెల్దీ అన్నమాట నార్మల్ కారం కంటే కూడా. మనకి ఇవి కొంచెం బాగా ఫ్రై చేయాలి సో దట్ మనం ఏవైతే పౌడర్స్ వేసామో ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టేలాగా. సరే, మొత్తానికి ఇంకొక 2-3 minutes ఇలా మగ్గిద్దామండి. సో ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేలాగా. దాని తర్వాత చూద్దాం. సో నేను ఇప్పుడు పుదీనా అండ్ కాజు పేస్ట్ చేసింది వేస్తున్నాను. ఇప్పుడు కొంతమంది బాదం కూడా వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో లేదు అనుకుంటే మీరు ఓన్లీ క్యాష్యూ పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా, అంటే పుదీనా టైంలో అవైలబుల్ లేదు. ఐ థింక్ ఇంకా అంటే ఈ పేస్ట్ చేసేటప్పుడు మనం పాలక్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటా కదా. పాలక్ కూడా వేసుకోవచ్చు. పాలక్, పుదీనా, క్యాష్యూ, ఆల్మండ్స్ ఇవన్నీ స్పేస్ చేస్తే బాగుంటది కదా. నేను కూడా ట్రై చేస్తాను ఇంటికి వెళ్ళి. ఇది గ్రీన్ రైస్ అని అందుకే అనమాట. సో ఏమేమి గ్రీన్ వెజిటబుల్స్ ఉన్నాయో అన్ని వేసేసుకోవచ్చు పేస్ట్ చేసుకుని. అందుకే గ్రీన్ చిల్లీ కూడా. యా. అండ్ కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తాను నేను. అండ్ కొంచెం కొరియాండర్. సో ఇప్పుడు మనం ఒక 2 minutes మూత పెట్టేసేసి మగ్గిన తర్వాత మనం రైస్ లో మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఓవరాల్ గా స్పైసెస్ అన్ని యాడ్ చేసాం, అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని వెజిటబుల్స్ కాన్ ఇంకా అన్ని యాడ్ చేసేసామండి, క్యాష్యూ పేస్ట్ అన్ని. మరి ఫ్లేవర్స్ అన్ని వెజ్జెస్ కి చాలా బాగా పట్టాలి కదా. స్మూత్ పెట్టేద్దాం. స్మూత్ పెట్టేసి లెట్స్ వెయిట్ ఫర్ 2 minutes అండ్ సీ. మనం వెజ్జెస్ అన్ని మగ్గించిన తర్వాత మూత తీసి చూద్దాం. ఎస్, చూస్తున్నారుగా, వెరీ వెల్ కుక్డ్ అండి. సో ఐ థింక్ లాస్ట్ స్టెప్ మాత్రమే మిగిలి ఉంది, ఏంటంటే రైస్ యాడ్ చేసేయడం, అన్ని మిక్స్ చేయడం, తర్వాత తినేయడం అంతే. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఇంట్లో నేను రైస్ యాడ్ చేస్తాను. సో మీ హస్బెండ్ ఏమో చికెన్ బిర్యానీ బాగా కుక్ చేస్తారని చెప్పారు. చికెన్ కాదు, వెజిటేరియన్. సో ఎక్కువ ఆవకాయ బిర్యానీ, పన్నీర్, గోంగూర, సో అవన్నీ మీ హస్బెండ్ కుక్ చేస్తే చాలా బాగుంటాయి, మీరు చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కుక్ చేసే డిషెస్ లో మీ హస్బెండ్ ఏ డిష్ బాగా ఇష్టంగా తింటారు? పొంగల్ చాలా ఇష్టం తనకి. ఆహా. సో అది మా అత్తయ్య గారి సిగ్నేచర్ రెసిపీ. సో అది చాలా ఇష్టం, నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. సో అది చాలా ఇష్టం. నెక్స్ట్ టైం మీ అత్తయ్య గారికి చెప్పండి వచ్చి, మరి ఆ సిగ్నేచర్ పొంగల్ రెసిపీని మా ఆడియన్స్ కూడా తెలుసుకోవాలి కదా. డెఫినెట్ గా తప్పకుండా. భలే కలుపుతున్నారండి సుకుమారంగా.
నేనైతే ఫాస్ట్ కలిపేసామా తిన్నాము అలా ఇలా. వెరీ నైస్ మిక్సింగ్. నిజంగా ఆవిడ చెప్పినట్టు గ్రీన్ కార్న్ రైస్ అన్నారు ఏదో చూసారు కదా, రైస్ కూడా మొత్తానికి గ్రీన్ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేసేసుకుందాం. ఓకే ష్యూర్. సో ఇప్పుడు గ్రీన్ కార్న్ రైస్ మనం కొరియాండర్తో గార్నిష్ కూడా అయిపోయింది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. డెఫినెట్లీ. సో చూస్తున్నారు కదా గ్రీన్ కార్న్ రైస్ వేడివేడిగా రెడీగా ఉంది. అండ్ మీరు ఫస్ట్ నుంచి చూసినట్టయితే మనం ఘీలో చేసాం. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు టేస్ట్ దిస్ గ్రీన్ కార్న్ రైస్. తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: రైస్, ఉడికించిన కార్న్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, పుదీనా జీడిపప్పు పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, కసూరి మేథి, కొత్తిమీర. గ్రీన్ కార్న్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కిన నెయ్యిలో ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్, బాయిల్ చేసిన కార్న్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పుదీనా జీడిపప్పు పేస్ట్ వేసి అలాగే కొంచెం కసూరి మేథి కూడా యాడ్ చేసి కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా దాన్ని ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత మగ్గించిన కార్న్ మిశ్రమంలో రైస్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, గ్రీన్ కార్న్ రైస్ రెడీ. మరి నేనైతే ఇంకేమాత్రం లేట్ చేయను. ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్. చాలా టేస్టీగా ఉంది. అండ్ స్పెసిఫిక్ గా ఎప్పుడైనా ఇలా చక్కగా మనం రైస్ ఐటమ్స్ చేసుకుంటున్నాం అంటే నేనైతే బాస్మతి రైస్ యూస్ చేస్తాను. బికాస్ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, చాలా బాగుంటుంది ఎప్పుడైతే మనం బాస్మతి రైస్ చేస్తాం. అది పులావ్ అయినా ఇంకొకటైనా. సో ట్రై విత్ బాస్మతి రైస్ ఆల్సో, ఇట్ గివ్స్ యూ మోర్ టేస్ట్. అండ్ ఇంత మంచి రెసిపీస్, ఫస్ట్ వచ్చేసి ఓట్ మీల్ పరిచయం చేశారు, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కార్న్ రైస్. మరి ఇంత మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు సంధ్య గారికి మన రారండో ఈ వంటలు చేద్దాం తరఫు నుంచి స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్. సో సంధ్య గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యాజ్ అన్ ఆడియన్స్ చూసుంటారు, సో ఇక్కడికి వచ్చి చేయడం, అబౌట్ ది అంబియన్స్, మీకు ఎలా అనిపించింది షేర్ చేసుకోండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇదే ఫస్ట్ ఒక షో చేయడం అనమాట ఇట్లాగా. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సంధ్య గారిని కలిసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ హియర్. రియలీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్ బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో సంధ్య గారు పరిచయం చేసిన 2 స్పెషల్ డిషెస్ చూసారు కదండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో పార్టిసిపెంట్ పరిచయం చేయబోయే మరో 2 సిగ్నేచర్ డిషెస్ చూద్దాం. దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై.